తన ముద్దుల కొడుకు పిల్ల పిత్రేగాడు అలా మాట్లాడే 151 నుంచి 11కు చేరిందని. అది ఎగ్జాక్ట్ గా ఈ నోటు తోలు తగ్గించుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కోటి ఏం పీకలేదు. ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు. జీవితంలో నువ్వు ఇంకా మారను. అసెంబ్లీ గేటు తాకనే వాడిని కొడాలి నాని ఆడ కూడా నోరు వేసుకుని పడతాడు. మున్సిపాలిటీ నోరాడితే సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా చెత్త అన్నారు. అక్కడ దాదాపు తన పేరు కూడా తడబడుతూ చెప్తుంటే అన్నయ్య ఎంత బాధలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అజ్ఞాత వాళ్ళు ఎప్పట్లాగా అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో మరి. దాదాపుగా 650 ఎకరాలు దొబ్బేశాడండి. దానికి ఏంటి ఫ్రీగా వస్తే మీ అన్న పినాయిలైనా తాగుతాడా? దానికి ఖచ్చితంగా ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్, వీ కెనాట్ టాక్ దిస్. అసెంబ్లీ గేట్ అన్నారు, గేట్ బద్దలైపోయింది. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈ రోజు లేరు. టోటల్ గా ప్రెజెంట్ పొజిషన్ వెరీ బ్యాడ్. 2024 టీడీపీ వన్స్ మోర్, జగనన్న నో మోర్, జగనన్న పరా. ఎవరో అనలా రోజా గాడిదలాగా 55 వచ్చినా నీకు అన్నావు, నీ ముడ్డు కింద 52 ఉన్నాయి కదా. ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు. వాళ్ళకి పారిపోయారు ఇక్కడ నుంచి. అసెంబ్లీ నుంచి పారిపోయిన వ్యక్తి కాబట్టి, పారిపోయిన పిరికోడు కాబట్టి ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో, ఎక్కడ తగ్గడం ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పడు. ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పొదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఎక్కడ గెలవాలో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. క్యారెక్టర్ ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. దయాలు వేదాలు వలించినట్టు మా జగనన్న కంట్లో భయం ఉండదు. వై నాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం.